కోటిపల్లికి వచ్చాము. శివాలయానికి వెళ్తున్నాం. ఒక్క నిమిషం అండి, చూద్దాం. లోపలికి వెళ్ళాలట. ఖమ్మం నుండి లోపలికి వెళ్తే లోపలికి అభిషేకానికి పాలు, పండ్లు, కొబ్బరికాయ తీసుకెళ్తున్నా. చూద్దాం, ఒక నిమిషం పోదాం, చూద్దాం రండి, చూద్దాం. చూసారు కదా కోటిపల్లిలో శివాలయం చూసారు కదా. లోపలికి వెళ్దాం, చూద్దాం. అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నాం మేము. నిజంగా అక్కడ తీసుకున్నాను. భక్తులు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. ఎంత అదృష్టం చేసుకున్నాం. ఏం చెప్పాను, ఫస్ట్ గజసమ్మానికి దర్శనం చేసుకొని ఫస్ట్ శివుని గుళ్ళకి వెళ్దాం రండి. ఫస్ట్ గణేష్ దర్శనం చేసుకొని శివాలయంకి వెళ్దాము. అంతే గణేష. కోటి లింగాల అక్కడ కోటిపల్లిలో శివాలయం. ఫస్ట్ గణేష్ మహారాజుని దర్శనం చేసుకొని శివాలయానికి వెళ్దాం. దర్శనం చేసుకోండి. ఇదిగోండి కోటిపల్లిలో అసలు ఇక్కడ బయట లింగము చూడండి, నీళ్ళల్లో ఉంది, కనపడతలేదు కానీ చూడండి. గంగమ్మ తల్లి దగ్గర ఉంది. కోటిపల్లిలో వెనక సైడు లింగమూర్తి తండ్రి శివయ్య, గంగమ్మ ఊళ్ళో ఎలా ఉన్నది చూడండి లోపల. చూసారు కదా, ఇది అద్భుతం. ఫస్ట్ నందేశ్వరి తండ్రి శివయ్య అందరినీ చల్లగా చూడు, అందులో నా ఫ్యామిలీ చూడు. నేను కోరుకునే కోరిక ఒకటే, అందరికి సాయం చేయాలి. అది ఇవ్వు నాకు చాలు, ఆ శక్తిని తండ్రి. అందరు బాగుండాలి, ప్రతి వాళ్ళు బాగుండాలి తండ్రి. సంతోషంగా ఉంది. చూసే వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కూడా అండి ఫస్ట్ గణేష్కి ప్రసాదం పెడదాము. తండ్రి గణేష ఫస్ట్ మనసు పూర్తిగా కొబ్బరికాయ కట్టి శివయ్య దర్శనం ఇస్తారు చూడండి. సరే కదా, శివయ్య దర్శనం. కోటిపల్లిలో దయచేసి వీడియో అయితే ఎక్కడ చిప్ చేయకుండా చూడండి. నేను కోటిపల్లిలో శివాలయానికి వచ్చాను. కాకపోతే లోపల మాత్రం కెమెరా అలో లేదు, బయట తీసుకోవచ్చు అన్నారు. బయట తీసుకుంటున్నాను. ఈ నందీశ్వరుడు లోపల శివాలయంలో శివునికి ఎదురుగా ఉంటాడు. ఎంత పెద్ద నందీశ్వరుడు చూశారు కదా. ఈయన దర్శనం చేసుకొని మీరు ఖచ్చితంగా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే నందేశ్వరుడు చెప్తే శివయ్య చెప్తాడు. అది ఖచ్చితంగా శివయ్య నెరవేరుతాడు. శివయ్య మీద భక్తి ప్రేమ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో మొత్తం చూసేసి ఆయన మనసు పూర్తిగా నమ్ముకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అందరి కోసం నేను వీడియో తీసి పెడుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. చూసారు కదా, దర్శనం చేసుకోండి. సరేనా, దయచేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కోటిపల్లిలో శివాలయానికి వచ్చాను. శివయ్యని దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. శివయ్యని దర్శనం చేసుకోవడానికంటే నేను తులసి మాత దర్శనం చేసుకున్నాను. శివునికి ఎదురుగా తులసి మాత. సరే కదా, తులసి మాత అమ్మవారు శివాలయానికి ఎదురుగా చూడండి. చూసారు కదా, తులసి మాత ఎదురుగా. అసలు శివాలయం అటు, తులసి మాత ఇటు. అద్భుతం కదా.